జనరల్‌గా ఎనల్మెంట్, వాయిడ్ మ్యారేజ్, వాయిడబుల్ మ్యారేజ్ అంటే ఏంటో కాదు. ఈ మ్యారేజ్ అసలు మ్యారేజే కాదు. ఇది క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యారేజ్ అయిపోతుంది అని చెప్తది ఎనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అయితే ఎందుకు చెప్తుంది ఇది ఇలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది నాగరాజు గారు. పెళ్ళైపోయినా కూడా డైవర్స్ కూడా తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే అది వాయిడ్ మ్యారేజ్. అంటే అది అసలు మ్యారేజ్ కిందకే రాదు. అయితే వాయిడబుల్ మ్యారేజ్ అంటే ఏంటి? వాయిడ్ మ్యారేజ్కి వాయిడబుల్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, గతంలో పెళ్ళి అయ్యింది, డైవర్స్ కూడా వచ్చింది, కానీ ఆ విషయం చెప్పలేదు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అది వాయిడబుల్ మ్యారేజ్. ఒకటి పెళ్ళి అయ్యి డైవర్స్ తీసుకోకుండా చేసేసుకుంటారు, అసలు పెళ్ళే కాదండి అది, దానికి అసలు డైవర్సే అవసరం లేదు. ఇంకొకటి పెళ్ళయి డైవర్స్ తీసుకుంటారు కానీ ఆ విషయం చెప్పకుండా చేసుకుంటారు, ఆ మ్యారేజ్ని వాయిడబుల్ మ్యారేజ్. ఎందుకంటే ఇది పెళ్లి కిందకు వస్తుంది, ఎందుకంటే ఆయనకి డైవర్స్ అయిపోయింది కదా, సో ఈ పెళ్ళి అయినట్టే లెక్క. కాబట్టి దీన్ని మనం వాయిడ్ చేయొచ్చు, వాయిడబుల్. సో ఇది చాలా మందికి తెలియదు.